పానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపతోనే నన్ను నింపుము, నీ కృపతోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తున్నది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తున్నది, మేఘములంతా ఎత్తున్నది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృపా బాహుళ్యమే నన్ను నీలో నివసింపచేసినది. నీ కృపా బాహుళ్యమే నన్ను నీలో నివసింపచేసినది, నీలో నివసింపచేసినది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలను నే నిత్యము తలచి, నీ సత్యములో జీవింతును. నీ కృపలను నే నిత్యము తలచి, నీ సత్యములో జీవింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును, నిత్యము నేను కీర్తింతును. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరము. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపమే నిరంతరము. లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు.
నాకుంటే అది చాలు. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపతోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు వారికి ఆయన నిశ్చయముగా ఇస్తాడు. మీరు అడగకపోవటం చేతనే పొందుకోలేకపోతున్నారు అనేటువంటి ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ భయంకరమైన దినాలలో ఉన్న మనం, కరువు పరిస్థితులను ఎదుర్కొనుచున్నటువంటి మనము మరి మనుషుల వైపు చూడకుండా, మనుషుల చేతుల వైపు చూడకుండా, దేవుని వలన మనం పొందుకున్నట్టు కొరకు ఆయన అడగమన్నారు కాబట్టి మనము ఆయనను అడిగి మేలులు పొందుకునే వారముగా ఉండాలన్న సంగతిని పరిశుద్ధాత్ముడు ఎందుకనో ఈ దినమున మరొక్కసారి మనకు తెలియచేస్తూ వస్తున్నారు. మనము అడిగితే కేవలం మన అవసరాలు ఏమిటో ఆ అవసరాల కొరకే మనము దేవునిని అడగవలసి ఉన్నది. అనవసరమైన వాటిని గురించి అడిగితే ఆయన ఎలా ఇస్తాడు? ఓ చిన్న పిల్లోడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు షేవ్ చేసుకుంటూ ఉంటుంటే ఆయన ఆ పిల్లవాడు నాన్న నాకు అది ఇవ్వు, డాడీ నాకు అది ఇవ్వు అని అడిగితే డాడీ అది ఇస్తాడా? ఏమండి, బ్లేడ్ ఇస్తాడా కుమారుడికి? కుమారుడు తండ్రిని బ్లేడ్ అడిగాడు, మరి ఇస్తాడా తండ్రి? ఇవ్వడు. ఎందుకని ఇవ్వడు? అడిగి బ్లేడ్ ఇస్తే కోసుకుంటాడు, ప్రమాదం. అడిగి తండ్రి ఏది అవసరమో అది ఇస్తాడు. అడిగి చాక్లెట్ ఇస్తే వాడు చక్కగా తింటాడు, ఏదైనా బిస్కెట్ ఇస్తే వాడు తింటాడు. బ్లేడ్ ఇస్తే ఎట్లా? కుమారుడు అడిగాడని బ్లేడ్ ఇస్తాడా? ఇవ్వకూడదు. అలా ఇస్తే ఆ కుమారుడికి ప్రమాదం. ఈనాడు చాలామందికి పిల్లలకు ఏమి ఇవ్వాలో ఏది ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో ఈనాడు చాలామంది ఉన్నారు. ఓసారి ఒక ఇంటి యజమాని తన పిల్లలు చక్కగా టీవీ చూడాలని ఆశించి ఓ టీవీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇక పిల్లలు క్రొత్తగా సంబరంగా దాన్నే చూస్తూ సమయమంతా అక్కడే గడిపేస్తున్నారు. అయితే వారికి ముగ్గురు పిల్లలు, మగపిల్లలు ముగ్గురు. అయితే ఈ మగపిల్లలు ముగ్గురు టీవీ చూస్తూ ఉన్నారు. ఆ టీవీలో ఒక ఆపరేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆ బిడ్డలు చూశారు. ఆపరేషన్ చేస్తున్న కార్యక్రమాన్ని. అయితే చూడగానే వాళ్ళకు కొంచెం హ్యాపీగా ఉంది. పెద్దోడు రెండోవాడు ఇద్దరు చూస్తున్నారు. చిన్నోడికి చంటిబాబుకి తల్లి
స్నానం చేయిస్తూ ఉంది. ఈ టీవీ చూస్తున్న పిల్లలిద్దరూ ఏమనుకున్నారంటే, ఒరే తమ్ముడు, మనం డాక్టర్ ఆట ఆడదామా అని తమ్ముడితో అన్నయ్య అంటే, అలాగే అన్నయ్య అని అంటాడు. అలాగే అన్నయ్య అంటాడు. అన్నప్పుడు సరే, నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి అని ఆ తమ్ముడిని అక్కడ బల్లుంటే బల్ల మీద పడుకోబెట్టాడు. డాక్టర్ గారు ఆపరేషన్ చేసినటువంటి రీతిలో వాళ్ళ నాన్నగారు బ్లేడ్స్ అక్కడ ఉంటే బ్లేడో చాకో మొత్తానికి పట్టుకొచ్చి ఈ తమ్ముడిని పడుకోబెట్టి వాడి పొట్టను అట్లా కోసాడు. డాక్టర్ పెద్దోడు కోసాడు. ఆ రెండో వాడి పొట్టను కోసేసరికి వాడు బాధలు తట్టుకోలేక కెవ్వు నరిచాడు. ఆ పొట్టను కోసిన వెంటనే రక్తం చూసి, ఆ పేగుళ్ళు చూసి పెద్దోడు భయపడిపోయి కంగారు పడిపోయి బయటికి పారిపోయాడు. రోడ్డు ప్రక్కనే వాళ్ళ ఇల్లు. ఆ రోడ్డు మీద ఒక లారీ ఉంది. ఆ లారీ డ్రైవరు ఆ లారీని అక్కడ ఉంచి ఆ ప్రక్కనే టీ కొట్టుకు వెళ్ళాడు టీ తాగుదామని. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే లారీ క్రిందకు వెళ్ళి వెనక టైర్ క్రింద దాక్కున్నాడు. అమ్మ కొట్టుద్దామని దాక్కున్నాడు. అయితే స్నానం చేయిస్తున్నటువంటి తల్లికి రెండో బాబు యొక్క కేక విని, భయంకరమైన కేక విని, ఆ తల్లి ఆ పిల్లవాడిని, చంటి పిల్లవాడిని టబ్బులో గాబులాంటి దాంట్లో కూర్చోబెట్టి చేయిస్తుంది స్నానం. నీళ్ళు అందులో ఉన్నాయి నిండుగా. ఈ పిల్లవాడిని విడిచిపెట్టేసింది. ఆ ఇంట్లో పిల్లవాడి దగ్గరికి వెళ్ళేసరికి వాడు రక్తపు మడుగులో ఉన్నాడు. ఇక ఆమె ఏమీ ఆలోచించకుండా ఆ పిల్లవాడిని భుజం మీద వేసుకొని పరుగున ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రికి వెళ్ళి ఆ మెట్లెక్కి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయానికి ఈ పిల్లోడు చనిపోయాడు. వీడు చనిపోయాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర జరిగింది ఏమిటంటే, లారీ డ్రైవరు అక్కడ టీ కొట్లో టీ తాగేసి వచ్చి వాడు ఈ టైర్ కింద దాగి ఉన్న బిడ్డను చూడకుండా వాడు ఎక్కేసి స్టార్ట్ చేశాడు. మామూలుగా లారీ డ్రైవర్స్ టీ తాగి వచ్చిన తర్వాత టైర్లన్నీ చూసుకుంటారు, గాలి బాగున్నదా లేదా అని చూసుకుంటారు. కానీ వీడు చూసుకోకుండా లారీ స్టార్ట్ చేశాడు. అంతే, ఈ పెద్ద బాబు మీద వెనకాల టైర్లు 2 ఎక్కేసినాయి. అంతే, పచ్చడి అయిపోయాడు, చనిపోయాడు. ఈలోపు చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఇంటికి వచ్చేసరికి ఆ నీళ్ళ తొట్టిలో చిన్న పిల్లవాడు, వాడు నీళ్లు తాగి వాడు చనిపోయాడు. చూశారండి, మరి తల్లిదండ్రులు చేస్తున్న పొరపాట్లు ఏ విధంగా ఉంటాయో, పిల్లల భవిష్యత్తులు ఏ విధంగా పాడు చేస్తున్నారో. అలాగే మరి ఆ పెద్దవాడు 2 పిల్లల్ని చంపడమే కాకుండా వాడు కూడా చచ్చాడు. కాబట్టి పిల్లలకు ఏది అవసరమో తండ్రికి తెలియాలి. తండ్రికి తెలుసు. పరలోకపు తండ్రికి కూడా మనకి ఏం అవసరమో తెలుసు. మనము ఏది అడిగితే అది ఇచ్చేటువంటి తండ్రి కాదు. మనము రొట్టెని అడిగితే రొట్టెనిస్తాడు. ఏమండి, రాయిని అడిగితే రాయిని ఇస్తాడా? ఇవ్వడు. చేపను అడిగితే చేపనిస్తాడు. చేపను అడిగితే పాముని ఇవ్వడు కదా. తండ్రికి తెలుసు బిడ్డకు ఏది ఇవ్వాలో, బిడ్డను ఏ విధంగా పెంచుకోవాలో తెలుసు. ఈనాడు తల్లిదండ్రులకి దేవుడిచ్చినటువంటి బిడ్డలను దేవుని కొరకు పెంచాలనేటువంటి వివేచన, ఆలోచన లేనివారు అనేక మంది ఉన్నారు. వారికి లోకములో ఉన్న వాటిని తీసుకుని వచ్చి వారి జీవితాలు నాశనమైపోయేందుకు కొరకు కారణంగా వారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు
కొందరు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. వారు ఎదిగారు, ఎదిగిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయాలంటే చేయలేని పరిస్థితి అవుతుంది. నేను వ్యాపారం చేస్తున్న దినాలు అవి. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి దినాలు. రాజమండ్రిలో ఉన్నా నేను అప్పుడు. నా పిల్లలు చిన్న పిల్లలు ప్రక్కింటికి వెళ్ళి టీవీ చూస్తూ ఉంటుంటే, అప్పుడు ఆ దినాలలో జ్యోతమ్మ చిన్నది, మా చెల్లెలు ఆ అమ్మాయిని ఎత్తుకొని ప్రక్కింట్లో టీవీ చూస్తానికి వెళ్ళేది. ఈమె చిన్నది, చిన్నపిల్ల కదా, అక్కడే ఒకటికి పోస్తుంది. ఆ ఇంట్లో కొంచెం కోప్పడ్డారు. కోప్పడేసరికి నాకు రోషం వచ్చింది. నేను అప్పుడు వ్యాపారస్తుని. రోషం వచ్చి అప్పటికప్పుడు నాకు తెలిసినటువంటి ఒక ఎలక్ట్రీషియన్ ద్వారా ఒక కొత్త టీవీని అసెంబుల్ చేయించి ఇంట్లో పెట్టాను. ఈ పిల్లలు చూస్తున్నారు. నేను కూడా వ్యాపారం మానేసేసి 24 గంటల పొద్దున్న లెగిసి సాయంత్రం వరకు టీవీ ముందు కూర్చునేవాడిని. దేవుడికి తెలుసు ఇది నా బిడ్డలకు అవసరం ఉండదని, ఇది అవసరం లేదు. కానీ నాకు తెలియలా, ఇది నా పిల్లల ముందు పెడితే నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, అనవసరమైన కార్యక్రమాలు చూసి జీవితాన్ని పాడు చేసుకుంటారు అనే సంగతి నాకు తెలియదు. నాకు తెలియకుండానే ఆ ఏర్పాటు చేసినాను. అయితే కొద్ది కాలమైంది, దైవజనులు యేసన్న గారు పరిచయం అయ్యారు. ఆయన చెప్పారు ఏది చూడాలో ఏది చూడకూడదో, ఏది వినాలో ఏది వినకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో అనేటువంటి విషయాలు చాలా చక్కగా అర్థమయ్యేలాగా చంటి బిడ్డలు చెప్పినట్లుగా ఆయన చెప్పేవారు. ఆ రోజుల్లో ఆ మాటలు మాకు జుంటె తేనె ధారాల కంటే మధురమైనవిగా ఉండగా, ఆ మాటల ద్వారా నా మనసును మార్చుకున్నాను, నా బ్రతుకును మార్చుకున్నాను. అది చూడటం వలన నా పిల్లలకు నష్టం కలుగుతుంది. నా పిల్లలకు నష్టమే కాదు, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆదివారం కూడా ఆ రోజుల్లో రామాయణం అనేటువంటి కార్యక్రమం వచ్చేది. ఆదివారం పొద్దున్నే నేను అది చూసుకుంటూ దేవుని సన్నిధిని నేను పోగొట్టుకునేవాడిని. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాకు దైవజనులు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో మార్చివేసినాయి. ఇక నేనేం చేశానంటే ఆ టీవీని మూట కట్టేసి పైన సెల్ఫ్లో పెట్టా. అయితే నేను చేస్తున్న వ్యాపారానికి అకౌంట్స్ చూసేటువంటి అకౌంటెంట్ వచ్చాడు. అంటే నేను చేసే వ్యాపారంలో మరి టైపిస్టు, రిప్రజెంటేటివ్స్, ఆ తర్వాత అకౌంటెంట్స్ ఉండేవాళ్ళు. అకౌంటెంట్ వచ్చాడు, నా గదిలోనే కూర్చోబెట్టి అవి రాపిస్తున్నాను. ఆయన పైకి చూశాడు. చూసి, సార్ అదేంటి సార్ అన్నాడు. టీవీ అన్నాను. అక్కడ పెట్టారేంటి టీవీ అన్నాడు. దానివలన నష్టం ఉందని గుర్తించానండి, అందువలన దాన్ని పైన పెట్టాను. అది అన్నాడు, మీకు అవసరం లేకపోతే మరి నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్ళి వాడుకుంటాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నేను నా కుటుంబం నష్టపోతామన్న సంగతి ఎరిగిన నేను మరి నీ కుటుంబం నష్టపోయేందుకు కొరకు నేను దీన్ని ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వను. ఎందుకంటే నా కుటుంబం పాడవకూడదని నా ఆశ. మరి అలాగే నీ కుటుంబాన్ని నేను పాడు చేస్తే ఎట్లా? నేను ఇవ్వను అన్నాను. అంత కఠినంగా మాట్లాడుతున్నారు. అవునండి, దానివల్ల నష్టమని నాకు తెలిసింది. దానివల్ల నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి నష్టమని తెలిసింది. తెలిసిన తీసి ప్రక్కన పైన పడేశాను అని చెప్పాను. ఆ తర్వాత అతను మరలా నన్ను అడగలేదు.
అయితే ఒకరోజు దైవజన్ లేసన్ గారు విశాఖపట్నంలో మీటింగులు జరిపించుకొని వస్తూ నా దగ్గరికి వచ్చారు. అన్న విశాఖపట్నం వెళ్ళినా, అలాగే గుంటూరు వెళ్ళినా, విశాఖపట్నం నుంచి గుంటూరు, గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళినా నేను మధ్యలో ఉన్నాను కాబట్టి నా దారికి వస్తారు, నాతో కొద్దిసేపు ఉండి మరి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళేవారు. అయితే ఈ టీవీ నాకు అవసరం లేదు కదా. ఆ రోజుల్లోనే మనకి మొట్టమొదటి క్యాసెట్ కృపామయుడ క్యాసెట్ రిలీజ్ అయింది ఆ రోజుల్లోనే. అలాగే అన్న కూడా కొన్ని వీడియోస్, ప్రసంగాలు ఎడిట్ చేసుకోవడానికి టీవీ అవసరమైంది. అది తెలుసుకొని అన్న వచ్చిన తర్వాత దాన్ని దింపేసి కారులో పెట్టి పంపించేసాను. ఏం బ్రదర్ అన్న, నాకు అవసరం లేదన్నా, నాకు ప్రయోజనం కాదు, అది నీకైతే ప్రయోజనకరం క్యాసెట్స్ తయారు చేస్తాం అని అంటే మహా సంతోషించాడు. అలాగే ఆ తర్వాత నేను వ్యాపారాన్ని మానేశాను. ఇక దేవుని సేవ చేసేందు కొరకు నా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నాను. అయితే వ్యాపార సంబంధంగా నా దగ్గర ఒక టైప్ రైటర్ ఉండేది, అది నాకు అవసరం లేదు, దాంతో నా పని అయిపోయింది. అయితే ఆ సమయంలో మరి గుంటూరులో శారదా కాలనీలో టైప్ రైటర్ అవసరం వచ్చింది. ఎందుకనంటే ఆ రోజుల్లో బలిపీఠం అనే మాసపత్రిక మరి అన్న పంపించేవారు. ఆ పత్రిక పంపించేటప్పుడు అడ్రస్లు అన్నీ చేతితో రాసేవారు, ఎన్నో పత్రికలు. అది నేను చూశాను. అన్న, ఈ టైప్ రైటర్ పనికి వస్తుందేమో, మీరు తీసుకెళ్ళండి అని అంటే, పనికి వస్తుంది బ్రదర్ అంటే ఇచ్చినవి చెప్పకూడదు, కానీ నాకు పనికిరానిది అన్నకు పనికి వస్తుంది. మనకు పనికిరానివి మరి నష్టాన్ని కలుగు చేసేవి మనం నష్టపోకూడదు, ఇతరులు నష్టపోకూడదు. అయితే ఇతరులకు ప్రయోజనకరమైనప్పుడు, మంచికి వాడబడేటప్పుడు దాన్ని వాడబడేలాగా చేయడం ఎంతైనా మంచిది. కాబట్టి ఇది నాన్న ఎందుకనో దేవుడు నాతో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు, మీరు అడగకపోవటం చేతనే పొందుకోవట్లేదు అనే మాటని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అవును, మనం అడిగినా ఏమడుగుతామంటే వ్యర్థమైన వాటిని, మనకు ప్రయోజనం లేని వాటిని, మన పిల్లలకు అవసరం లేని వాటిని అడుగుతూ ఉంటాం. అవేమో దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇస్తాడండి? ఇస్తాడా? ఇవ్వడు. అప్పుడు మనం అనుకుంటాం దేవుడికి మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, మనకు సహాయం చేయట్లేదు, మన వైపు చూడట్లేదు, మన ప్రార్థన అంగీకరించట్లేదు అని అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది అడుగుతున్నానో అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘమునకు ఒక మాట రాశాడు. 4వ అధ్యాయం 19వ వచనంలో రాస్తున్న మాట ఏమిటంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన దరిద్రుడు కాడు, ఆయన ఐశ్వర్యవంతుడు. దైవజన్ లేసన్న గారు చెప్తూ ఉంటారు, ఐశ్వర్యవంతుడు అంటేనట తన దగ్గర ఎంత ఉందో కూడా ఆయన లెక్క చెప్పలేడట. ఎవరైనా వచ్చి అడిగితే నువ్వు ఎంత సంపాదించావు, నీ దగ్గర ఎంత ఉంది అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకవేళ వచ్చి అడిగితే ఆయన చెప్తాడట ఐశ్వర్యవంతుడు, అదిగో నాకు తెలీదు, నా అకౌంటెంట్ని అడగండి, నా లెక్కలు చూసి అతను అడిగిన నా దగ్గర డబ్బు ఎంత ఉందో, నా ఐశ్వర్యం ఎంతో అని అంటాడంటే ఐశ్వర్యవంతుడు. అలాగే తండ్రి మరి ఆయన ఐశ్వర్యము కలిగిన తన ఐశ్వర్యము చొప్పున
క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు అనే మాట చెప్తున్నాడు. ప్రతి అవసరం, ప్రియమైన వాళ్ళారా, ప్రతి అవసరం తీరుస్తాడని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటే కాదు. మీకు ఒక సంగతి చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో ఒక పనికిమాలినోడు ఉన్నాడు, పనికిమాలింది ఉన్నది. ఆ పనికిమాలిన దానికి పనికిమాలిన కూతురు పుట్టింది. వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు? రాజగృహంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు రాజు హేరోదు, వాళ్ళ అన్న భార్య అనేది హేరోదుతో ఉంటున్నాడు. ఆ హేరోదుకి ఒక కూతురుంది. అయితే ఆనాడు దైవజనుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యములో కేక వేసేటి ఒక శబ్దము వలె ఆయన హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఈ హేరోదుని చూసి గద్దించాడు. హేరోదుకు ఎక్కడ లేని రోషం వచ్చింది. చూడండి, ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికేనంట. ఉన్నమాట అంటే ఉలుకు. యేసన్న గారు చెప్తూ ఉంటుంటారు, ఎవడో మీ నాయన తాగుబోతాడంటే అని అన్నాడంట. అంటే వాడు అన్నాడంట, మా నాన్న తాగుబోతు, నువ్వెట్లా అంటావు? మీ నాన్న తాగుబోతు, మీ అమ్మ తాగుబోతు, మీ అన్న తాగుబోతు అని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తాగుబోతులు అని చెప్పేస్తున్నాడు. చూసారా? ఉన్నమాట అంటే ఉలికెక్కువ, తట్టుకోలేరు, తొందరపడతారు. ఈ హేరోదు కూడా అదే పరిస్థితి. ఎప్పుడు దొరుకుతాడా యోహాను? ఎప్పుడు అతన్ని చంపేద్దామా అనేటువంటి ఆలోచనలోనే ఉంది. మొత్తానికి యోహాను గారిని చెరసాలలో పెట్టించిందండి. ఆ సమయంలో ఈ హేరోదు అనేవాడు పుట్టినరోజు బైబిల్లో మనకు ఇద్దరే కనపడతారు పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు. ఒకడు ఫరో, రెండోవాడు హేరోదు. ఫరో లోకస్తుడు, హేరోదు కూడా లోకస్తుడు. బాగా గమనించండి. ఈనాడు వాళ్ళు ఎవరో చేసుకున్నారని మనోళ్ళందరూ చేసుకుంటా కూర్చుంటారు. ఈ పుట్టినరోజు కేకులు కట్టి చేయటం, దీపాలు వెలిగించటం, కొత్త పట్టు చీరలు, పట్టు బట్టలు కట్టడం వాళ్ళు చేశారని. వాళ్ళు చేసినప్పుడు జరిగింది ఏమిటి తెలుసా? హేరోదు యొక్క వదిన కూతురు వచ్చి డ్యాన్స్ చేసింది. వీడి పుట్టినరోజుకు ఫుల్గా తాగాడు. కూతురు డ్యాన్స్ చేస్తుంటే చూసి సంబరపడుతున్నాడు. ఏమండి, కూతురు డ్యాన్స్ చేస్తుంటే ఆ తండ్రి చూసి సంబరపడుతున్నాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి డ్యాన్స్ను చూసి దగ్గరికి పిలిచి, నీకేం కావాలో చెప్పు, ఏం కోరుకుంటావో కోరుకో, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను నీకు అని అంటాడు. ఈ అమ్మాయికి ఎక్కడ లేనటువంటి ఆలోచన, కలవరం. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఇట్లాగా రాజుగారు ఈ మాట అన్నారమ్మా, ఏం అడగమంటావమ్మా అంటే ఆ తల్లి పనికి మాలింది. ఏమన్నా తెలుసా? యోహాను యొక్క శిరస్సును నరికి పళ్ళెంలో పెట్టిమ్మని చెప్పు. అవసరమండి? ఓ మనిషి శిరస్సు అవసరమా? ఒక మనిషిని అలాగ నిర్దాక్షిణ్యంగా చంపేయవచ్చా? పగ, ద్వేషం, ఆ పగతో యోహాను శిరస్సుని నరికించమని చెప్తున్నది. అది కాదు కోరుకోవలసింది. దేవుణ్ణి కోరుకోవలసింది ఏమిటో గుర్తించాలి. నేను బైబిల్ చూస్తుంటే, వాక్యం చూస్తుంటే, రోమీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన మాట. 10వ అధ్యాయం 12వ వచనం. యూదులని గ్రీసు దేశస్థులని భేదం లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అనగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలను ఆలకించి కృప చూపించేటువంటి దేవుడు. బాగా గమనించండి, కృప అనే మాట ఇక్కడ మనము చూస్తే చాలా విలువైనది. కృప ఎందుకు వాడుతున్నాడు అక్కడంటే, పాపము ఎక్కడైతే ఉన్నదో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుందంట. పాపము ఎక్కడైతే ఉన్నదో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది. ఈ పాపి అయినటువంటి హేరోదు ఆ పిల్లకి చెప్పవలసింది ఏమిటంటే, అడగవలసింది ఏదో, ఆ బిడ్డకి అవసరమైంది ఏదో ఆ బిడ్డ అడగాలి. అయితే అది అడగట్లా, ఈడు కూడా చెప్పట్లా. వీడికి బాగా ఐశ్వర్యం ఉందని చెప్పేసి అని నువ్వు బాగా డ్యాన్స్ చేసే, ఏం కావాలో అడుగు, అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చేస్తాను అని అంటున్నాడు. అయితే ప్రియమైన వర్లరా, మన దేవుడు ఐశ్వర్యవంతుడు. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చే దేవుడు. అయితే ఈ కృపను ఇచ్చేందుకు ఐశ్వర్యవంతుడు అని, ప్రార్థన చేయవారందరిలో కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అని చెప్పడంలో ఉద్దేశం అంటే, కృప చూపుటకు కృప ఎవరికి కావాలి? కృప ఎవరికి కావాలి? పాపికి కృప అవసరం. పాపము చేస్తున్న వారికి కృప అవసరం. పాపములో జీవిస్తున్న వారికి కృప అవసరం. హేరోదికి కృప అవసరం. హేరోదుకు కృప అవసరం. హేరోదు యొక్క కుమార్తెకి కృప అవసరం. ఎందుకంటే విచ్చలివిడిగా జీవిస్తున్నారు. పుట్టినరోజుని బాగా త్రాగి మత్తుడైపోయి కూతురు డ్యాన్స్ వేస్తుంటే, ఆ డ్యాన్స్ వేస్తున్న ఆ పిల్లని పిలిచి అర్ధరాజ్యం ఇస్తానంటున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి ఏం అడగవాలి అమ్మా అని అంటే రాజుగారిని అడగమంటుంది, యోహాను యొక్క శిరస్సును అడగమని అంటుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి ఎంత చక్కగా దేవుడు మనతో చెప్తున్నాడు చూడండి. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. కృప దేనికి అంటే, నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడేందుకు నీకు కృప అవసరం. అది అవసరమైంది. నీకు పొలాలు కాదు, స్థలాలు కాదు, వెండి బంగారాలు కాదు, అపార్ట్మెంట్స్ కాదు. నీకు అవసరమైంది ఏమిటంటే, తల్లి గర్భము నుండే నేను పాపిని అని చెప్పేసి దావీదు అంటున్నాడు. నేను పాపములో పుట్టినవాడను, నేను పాపిని, తల్లి గర్భములో నుంచే. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి గర్భము నుంచి పాపి అని ఆయన గుర్తించవచ్చు. కానీ అయితే ఆ పాపము పోవాలంటే నీ కృప నాకు కావాలయ్యా. ఐశ్వర్యం అనే కృప ఆయన యేసయ్య దగ్గర ఉంది. కాబట్టి మన పాపముల నుంచి మనం విడుదల పొందాలంటే, మన దోషముల నుంచి మనం విడుదల పొందాలంటే, మన అతిక్రమముల నుంచి మనం విడుదల పొందాలంటే, మనకున్న చెడు మనస్సాక్షి, చెడు ఆలోచనలు, చెడు తలంపుల నుంచి మనం విడుదల పొందాలంటే, జీవము కలిగిన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యవంతుడు దగ్గర కృప అనేది ఉంది. ఈ కృప
నీ పాపములను మరుగు చేస్తుంది. ఈ కృప లోక సంబంధంగా జీవిస్తున్న నీ జీవితం నుంచి విడుదల కలుగ చేస్తుంది. ఈ కృప అనే ఐశ్వర్యమును నీవు కోరుకుంటే నీకు ఎంతైనా మంచిదే. అందుకనే మన ఆత్మీయ తండ్రి అన్న యేసన్న గారు ఆయన ప్రతి పాటలో కృప 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 కృప, నీ కృప నాకు కావాలయ్యా, నువ్వు కృపామయుడు అయ్యా, నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా, నీ కృప లేనిది నేను జీవించలేనయ్యా, నీ కృప నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ కృప నన్ను ఆదరిస్తుందయ్యా, నీ కృప నన్ను పోషిస్తుందయ్యా, నీతిమంతునిగా మారుస్తుందయ్యా అని కృపను కోరుకున్నాడు. కృపను కోరుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతి మురికి గుడ్డలు పడ్డది. మన నీతిని గురించి మనం ఒకవేళ అతిశయిస్తామేమో, మన మీద నీతిమంతులమని ప్రగల్భాలు పలుకుచు నీతిమంతులమని ఉప్పొంగిపోతామేమో. నో, దేవుడు అంటున్నాడు, నీ నీతి మురికి గుడ్డల వంటిది. నీవు నీతిమంతులమని ఎప్పుడు పిలువబడతావు? జీవము కలిగిన దేవునిని నువ్వు నమ్మాలి. ఆయన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. నీ కొరకు రాజ్యమును సిద్ధపరిచిన వాడని నువ్వు నమ్మాలి. నీ కొరకు యోగ్యమైన నివాస స్థలములను ఆయన సిద్ధపరచాడని నువ్వు నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు నీతిమంతుడు. నోవహును గురించి దేవుడు చెప్తాడు, భూమి మీద నీవు నీతిమంతుడిగా నాకు కనబడుచున్నావు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు చెప్తున్నాడు, కృప అనే ఐశ్వర్యము నా దగ్గర ఉంది బిడ్డ. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాగో ఉన్నావో నీకు తెలియకపోవచ్చు. నాకు తెలుసు. మీ ప్రతి అవసరాన్ని క్రీస్తు యేసునందు మహిమలో తీరుస్తా. నా దగ్గర ఐశ్వర్యం ఉంది. ఏమిటయ్యా ఐశ్వర్యం? కృప చేతనే నువ్వు రక్షించబడతావు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటను చెప్తాడు. కృప చేతనే నీవు రక్షించబడతావు. కృప అనే ఐశ్వర్యము దేవుని వద్ద ఉంది. నువ్వు అడగమంటే నాకు బిల్డింగులు కావాలి, నాకు పొలాలు కావాలి, నాకు స్థలాలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతూ ఈ లోక సంబంధమైన మనుషుల వలన నువ్వు మరి ఉంటావేమో. కానీ నీ స్థితిని గుర్తించి, నీ ప్రవర్తనను గుర్తించి, నీ ఆలోచనలను గుర్తించి, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ స్థితి కనుమరుగైపోవాలంటే, నువ్వు ఒక నీతిమంతుడిగా దేవుని దృష్టికి అగపడాలంటే, దేవుని వలన నువ్వు పొందుకోవాలంటే కృపను కోరుకో. కృప వలన నీవు రక్షించబడతావు. కృప వలన నువ్వు కాపాడబడతావు. కృప వలన దేవుని రాజ్యమునకు చేర్చబడతావు. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యము అవసరమా? ఈ లోక భోగ భాగ్యాలు అవసరమా? దేవుని రాజ్యం అవసరమా? ఈ లోక భోగ భాగ్యాలు అవసరమా? బాగా గమనించండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల చిన్న కుమారుడు తండ్రి యొక్క ఐశ్వర్యమును గుర్తించాడు. తండ్రి యొక్క ఐశ్వర్యాన్ని గుర్తించి ఆ తండ్రి దగ్గర నాకు రావలసినటువంటి వాటాను నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడు. తండ్రి వాడు తెలిసి అడిగాడో తెలియక అడిగాడో, ఆయనను ఇచ్చి చూద్దాం అని ఇచ్చి చూశాడు. ఇచ్చి చూస్తే వాడు ఆ ఐశ్వర్యమును తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం వలన మొత్తము నాశనం చేసుకున్నాడు. ఈ ఐశ్వర్యము వాడిని నాశనం చేసింది. ఈ ఐశ్వర్యము వాడిని చింపురి గుడ్డలు వేసుకునే వాడినిగా చేసింది. ఈ ఐశ్వర్యము, తండ్రి ఇచ్చిన ఐశ్వర్యము
దిక్కులేని వాడినిగా చేసింది. ఆఖరికి ఐశ్వర్యం కోల్పోయి పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకోవాలని వాడు ఆశించాడు. చూసారా, లోకపు ఐశ్వర్యము, లోకపు ధనము, లోకములో ఉన్నటువంటివి మనిషిని ఎంతటి అధఃపాతాలకు తీసుకుని వెళతాయో, అదే పరలోకపు తండ్రి ఇచ్చేటువంటి ఐశ్వర్యము, కృప, నీ బ్రతుకును మార్చుకునేందుకొరకు ఆ ఐశ్వర్యాన్ని నా దేవుడు ఇవ్వాలని ఆశించి ఉన్నాడు. అడగండి, అడగండి, ఇవ్వబడుతుంది. తట్టండి, తీయబడుతుంది. వెదకండి, దొరుకుతుంది. ఏది అవసరమో అదే అడగండి, వ్యర్థమైన వాటిని అడగకండి. నీకు అవసరమైంది తండ్రికి తెలుసు. నీకు అవసరమైంది నువ్వు అడిగావనుకో, ఆయన తప్పనిసరిగా దయచేస్తాడు. తలలు వంచండి, కన్నులు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మేము అడిగితే ఏమి అడగాలో మీ దగ్గర ఐశ్వర్యం ఉన్నదన్నావు నా ప్రభా. ఆ ఐశ్వర్యం మా ప్రతి అవసరాన్ని తీరుస్తుందని చెప్పావు. క్రీస్తు యేసునందు మహిమలో మీరు మాకు అది ఇస్తారని చెప్పి ఉన్నారు తండ్రి. అంతేకాదు అయ్యా, నీకు ప్రార్థించిన వారికి నా ప్రభా కృప అనే ఐశ్వర్యాన్ని నా ప్రభా నువ్విచ్చి ప్రతి పాపమును, ప్రతి దోషమును తొలగించుకునేందుకొరకు, దానిని మరుగు చేసేందుకొరకు మీరిచ్చే కృప అనే ఐశ్వర్యమును మాకు మీరు దయచేయండి. కృపచేతనే మేము రక్షించబడిన వారమై, కృపచేతనే కాపాడబడిన వారమై, కృపచేతనే మేము నా ప్రభా నిన్ను ప్రభా అయ్యా ఆశ్రయించిన వారమై మీ రాజ్యములో యుగ యుగములు మీతో ఉండే భాగ్యమును ప్రసాదించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము మనకును మనవలే ఆయన కృప కొరకు, కృపనే ఐశ్వర్యములు పొందుకున్నట్టు కొరకు సిద్ధముగా ఉన్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.